సంబంధం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కౌశిక్ రెడ్డి మీ దమ్మక్కపేటకు సంబంధించిన వ్యక్తి ఫోటోలు పెట్టి వైరల్ చేస్తా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు అది? అన్నా ఒక వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు అడగడం తప్పులేదు. హ్మ్. అది నీ బాధ్యత. నువ్వు అడిగినవు. హ్మ్. ఆ మనిషి ఇష్టం లేకుండా నువ్వు ఫోటోలు పెట్టద్దు. ఆ! పెట్టొద్దు అది గదా! ఇంగిత జ్ఞానం అనిపించుకోదు. ఆ! ఇప్పుడు ఏంది అంటే ఆ మనిషికి ఇష్టం ఉన్న పార్టీకి ఆ మనిషి పోతాడు. అంతే. నేను ఇక్కడ నీకు 105, 25, 200, 105 ఊళ్ళల్లా హ్మ్. దమ్మక్కపేట ఉన్న పెద్దబాబుపల్లి నీకు మెజార్టీ. నేను టీడీపీను కాంగ్రెస్ ఉన్నప్పుడు మా 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 రెండులో మెజార్టీ నీకు. హ్మ్. నేనే చేసిన నేను. ఆ! అంటే మా రెండులో మెజార్టీ నీకు. ఆ! అప్పుడు పార్టీకి కష్టపడి చేయలేదా? హ్మ్. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలాగా నీకు కష్టపడి చేసినావు. హ్మ్. నువ్వు పార్టీకి పోయి ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం సరి అని కాదు. ఇష్టపూర్తి అత్తే తీసుకుపో. అంతే. ఇంకొకటి నువ్వు కండువలు కప్పినవు. ఆ! ఆ మనిషి రాలే. ఆ! ఇప్పుడు సదానందం అనేట ఆయన మొన్నటిదాకా నీ దగ్గర ఉన్నాడు. ఆ! మళ్ళీ ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్కి పోయిండు? మరి కాంగ్రెస్‌కు. కాంగ్రెస్కి ఎందుకు పోయిండు? ఎంపీపీ సదానందం. ఎన్డీపీ సదానందం గారు ఇప్పుడు ఎందుకు చాలా మంది ఎళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా కాదే. ఇప్పుడు ఏ మనిషికి ఇష్టం ఉన్నది ఎక్కువ ఆ మనిషి పోతా అంటాడు. అంతే. ఇవాళ నేను పక్కా ఈటల మనిషిని. ఆ! పక్కా ఈటల మనిషిని. ఈటల రాజేంద్ర ఫోటో లేకపోయేసరికి ప్రతి వార్డుకు పోయి కూడా నేను కాదు ఇది వైరల్ అయితా ఉంది. ఈటెల రాజేందర్ ఫోటో పెట్టట్లేదట హుజురాబాద్‌లో ఎలక్షన్ టైమ్‌లో. హుజురాబాద్ ఎలక్షన్ల ఫోటో ఈటల రాజేందర్ గారు కాకపోవడమే మేము అట్టయినాం. ఆ! ఒకటేందంటే ఎందుకు మరి? ఆయన బీజేపీలోనే ఉన్నాడు. అవును. ఆయన హుజురాబాద్ ఇన్ఛార్జి. హ్మ్. ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారిని పిలుచుకుంటే పోయేదేంటిది? హ్మ్. లాభం జరుగుద్ది అనుకున్నప్పుడు ఒక మనిషిని ఇప్పుడు లాభం జరుగుద్ది అనుకున్నప్పుడు ఒక మనిషి దగ్గర కౌశిక్ రెడ్డి దగ్గరికి చిన్న మనిషి దగ్గరికి ఆ! మా తమ్ముడు రవీంద్ర రెడ్డి దగ్గరికి పోయి రమ్మని పిలిచిండు. ఆ! మన మనిషి పెద్ద మనిషి ఈ అన్ని జిల్లాలలో తిరిగేస్తాడు. మన పర్కాలు, ములుగు, బింద, ఎక్కడికి భూపాలపల్లి వాళ్ళందరూ పిలుచుకుంటారు. హ్మ్. ఆయన నియోజకవర్గానికి ఆయన రానికపోయింది. ఆయన ఫోటో పెట్టపోయింది. నీకు ఇన్ని సీట్లు గెలుస్తాయి గదా! ఇక్కడ. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడికి వస్తే వార్ వన్ సైడ్ అన్న. అదే మరి ఎందుకు వార్ పిలుచుకున్నారు? వన్ సైడ్ 7 సార్లు గెలిచిన వ్యక్తి గదా! 7 సార్లు గెలిచిండు. బై ప్రజల ఎలక్షన్ల 1600 ఓట్లున్న బాబది ఇంకా 10,000, 20,000 మెజార్టీతో గెలిపించుకున్నాడు. అవును. ఆయనతోటే ఈడ బీజేపీ అనేది లేచింది. అవును. పువ్వు గుర్తు అనేది పల్లెలలో పాకపోయింది. హ్మ్. ఇప్పుడు హ్మ్. నువ్వు ఆయన తీసుకురాకపోతే బీజేపీకే నష్టం. హ్మ్. ఇప్పుడు నా అంటాడు ఏం చెప్తానా? హ్మ్. బీజేపీకి ఎత్తలేను. హ్మ్. ఆయన నిజం చేత్తలేవు. చేస్తలేను. ఆ! పోరినే ఇదేంది? డైరెక్ట్గా చెప్తాను కదా. ఆ! ఆయన ఫోటో ఉంటే హ్మ్. బీజేపీ పట్టుకొని ఏం చేస్తాం అనేది మా తమ్ముని పట్టుకొని కూడా అలాగే పట్టుకొని తీసుకొని పోయి చేస్తోని రవీందర్ రెడ్డిని. ఓరిని ఇప్పుడు ఆయన మరి గెలిచే పరిస్థితి ఉందా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్‌ల? గెలిచే పరిస్థితి లేదు. ఆ! ఆ ప్లాన్ ఊకోమని చెప్పినాం. రూపాయి కూడా ఖర్చు పెట్టకని చెప్పినాం. హ్మ్. వాడు మావాడే. హ్మ్. రూపాయి ఖర్చు పెట్టక బిడ్డ అని చెప్పినాం. తప్పుడే హ్మ్. కూర్చున్నాడు. అంతే.